కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని జాతీయ రాజీవ్ రహదారిపై వాగేశ్వరి కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ చదివిన అనంతరం బీటెక్ 2వ సంవత్సరం వెళ్లాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మళ్లీ ఇంటర్మీడియట్ నుంచి చదవాలని తెచ్చిన నిబంధనలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించవద్దని విద్యార్థులకు పోలీసులు సూచించారు. పోలీసుల మాటలను బేఖాతరు చేస్తూ తమ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఎందుకంటే పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ శక్తి స్కీమ్ ద్వారా ఐటీఐ అండ్ వొకేషనల్ వాళ్ళని అందరినీ మిక్స్ చేద్దాం అనుకుంటున్నారు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసినప్పుడు మేము ఎంత కష్టపడి 3 ఇయర్స్ డిప్లొమా చేసి మేము ఏం చేస్తున్నాం చెప్పండి. 3 ఇయర్స్ ఒక్క సెమ్లో బ్యాక్లాగ్ లేకుండా కష్టపడి చదువుతున్నాం. చదివినందుకు దానికి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? మీకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు అసలు. ఎందుకు స్టూడెంట్స్ ఎవరు నేను అడిగిరా మీరు జియో పాస్ చేస్తున్నామని? జియో 97 ని శక్తి స్కీమ్ గా పాస్ చేసి ఆగస్ట్ 15 రోజు అదే స్టూడెంట్స్ ని ఒపీనియన్ అడిగిరా మీరు? అది కూడా లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒకటి అన్నారు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్టా? ఎంత క్రిమినల్ వేస్ట్? ఒక్క 4 ఇయర్స్ చదివి 40 సబ్జెక్ట్స్ 50 సబ్జెక్ట్స్ చదివి ల్యాబ్స్ ప్రాక్టికల్స్ ఇవన్నీ చేసి మేము ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఏం చేస్తున్నారు? మాకు ఏమైనా ఫీజెస్ కడుతుందా? ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేదు మాకు.